ఇది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు భేటీ. ఒక పక్క సీజ్ ద షిప్ అన్నారు. బియ్యం అనే అంశం మరి రాష్ట్రపతి పరిధిలోకి వస్తారా, సముద్రంలోకి వెళ్ళి ఈయన షిప్పులు సీజ్ చేయడం, ఇదొక కలకలం. అదంతా కూడా పోర్టుకు సంబంధించింది, లేకపోతే మెరైన్ పోలీసులు ఈ రకంగా ఉండాలని, అంటే ఏదో జరుగుతుంది జరగరాంది అని. ఒకటేమో వాళ్ళు కూర్చోవాలి కదా, ఇప్పుడు ఎట్లా రాజ్యసభ స్థానాలు అది కూడా చేయాల్సిన అవసరం ఒకటి ఉంది. రెండోది ఇతర ఆర్థిక పరిస్థితులు, రాజకీయ పరిణామాలు, కేసులు, రకరకాల కేసులు ఇవన్నీ ఉన్నాయి. కానీ మీరు అన్నట్టుగా ఎక్కువగా అందరి అటెన్షన్ ఆకర్షించింది కాకినాడ పోర్టు. పవర్ స్టార్, మళ్ళీ పవర్ స్టార్ గుర్తొచ్చాడు. ఉప ముఖ్యమంత్రి కాకుండా అక్కడికి వెళ్ళి చేసిన స్థాయిలో ఇప్పుడు మీ దగ్గరికి వచ్చే వాళ్ళ అభిమానులు, వాళ్ళ స్పోక్స్ పర్సన్స్, అధికార ప్రతినిధులు అందరూ తుఫానులో కూడా ఎదురెళ్ళాడు ఆయన. ఎంత సాహసమో చూడండి, ఈ లెవెల్లో మాట్లాడుతున్నారు. కాబట్టి కాకినాడ రేవులో ఈ రేషన్ బియ్యం మాఫియా సీజ్ చేయడం చెయ్యాలనుకోవటం, చెయ్యలేదు, చెయ్యగలరా లేదా కూడా చర్చ ఉంది. అందుకని ఇదొక చిన్న సైజు వివాదంగా మారింది. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు రాజకీయంగా ఏం మాట్లాడినా, వైసీపీ కోసం ఏం మాట్లాడినా లోపల మట్టుకు తమ వాళ్లకు పవన్ కళ్యాణ్తో సహా కొంత జాగ్రత్తగా ఉండాలి మనము అనే ఒక ఏదైతే ఇస్తున్నాడు ఆయన హింట్. కొంచెం మనం ఏదంటే అది చేయలేము, ఒక సిస్టమ్ ఉంది ఇక్కడ అనేది ఆయన ఎక్కువసార్లు చెప్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు కాకినాడదే తీసుకుంటే అందరూ ఏమన్నారు, మీదే కదా అధికారం 6 నెలల నుంచి, మీరు ఎందుకు పట్టుకోలేదు? పట్టుకోవాల్సింది ఎక్కడ? నేల మీద మీరు గోడౌన్లలో పట్టుకోవాలి, లేకపోతే రవాణా అవుతుంటే పట్టుకోవాలి. చాలాసార్లు మా యువజన సంఘాల కార్యకర్తలు ఇట్లాంటి వాళ్ళు కూడా అక్రమ బియ్యాన్ని పట్టుకుని ఉంటారు. దానికోసం సముద్రం మధ్యంలోకి పోవాల్సినంత అవసరం లేదు. 2 చెక్ పోస్టులు కూడా పెట్టారు అక్కడ అదనంగా. కాబట్టి 6 నెలలైనా మీరు వారాహి రోజుల్లోనే యుద్ధ పేరు భోగించినటువంటి మాఫియాను పట్టుకోవడానికి హఠాత్తుగా సముద్ర మధ్యంలోకి పోవటం అనేది కొంత చర్చనీయాంశమైంది. రెండో అంశం కూడా ముఖ్యంగా గుర్తించాల్సింది కాకినాడ రేవు అభివృద్ధి, కాకినాడ రేవు కల్పిస్తున్న ఉపాధి, దాని ప్రాధాన్యత, దాని మీద ఎలాంటి మచ్చ పడకుండా చూడాల్సిన ఒక అవసరం కూడా ఉంది. రేషన్ మాఫియా ఒక్కటే చూస్తే, నేను నిన్న పాత ఫైల్స్, పాత రికార్డు ఒకసారి చూశాను వర్మ. 2012-13 మధ్యలో కాకినాడ రేవు నుంచి బియ్యం ఎగుమతి తగ్గిపోతున్నాయి. అసలు భారతదేశం నుంచి బియ్యం ఎగుమతి తగ్గిపోతున్నాయి. చైనా, వియత్నాం మనకు ఎదురొస్తున్నాయి. మనం వాళ్ళకంటే $100 తక్కువకి ఇస్తున్నాం, మనది అమ్ముడుపోవట్లేదు. ఎలా పెంచాలి అని పెద్ద మథనం జరిగింది. అప్పటికి ఇంకా రాష్ట్ర విభజన కూడా జరగల. కాంగ్రెస్ అధికారంలో 2012-13లో, దాంతో 13-14లో కొంచెం పెంచారు. ఆ తర్వాత వైఎస్ఆర్ పార్టీ వచ్చాక 2021లో ఆ డీప్ సీ పోర్ట్ నుంచి బియ్యం ఎగుమతిని అనుమతించడం కేంద్రం యొక్క జోక్యంతో జరిగింది. అప్పుడు కేంద్ర ఆ శాఖ చూస్తున్నటువంటి ఎపేడా అని కూడా ఉంటుంది. పవన్ అగర్వాల్ అనే అతను అప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని కృతజ్ఞతలు, ధన్యవాదాలు, మీరు అనుమతించారని. బియ్యం ఎగుమతి పెరిగింది. ఆ తర్వాత ఇప్పుడు బియ్యం ఎగుమతి పెరిగిందంతా రేషన్ మాఫియా అని మనం చెప్పలేము. ఎందుకంటే మధ్యలో ఒకసారి కొడాలి నాని కూడా మంత్రిగా ఉన్నప్పుడు అతను మాట చెప్పాడు, ఏమని, మధ్యప్రదేశ్లో నుంచి కొంత భాగం, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఇక్కడి అవన్నీ కూడా బియ్యం ఇక్కడికి వస్తాయని. కాబట్టి బియ్యం ఎగుమతికి సంబంధించినంత వరకు కాకినాడ రేవుకు ఒక ప్రత్యేకత కూడా ఉంది. దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మాఫియా లేదా రేషన్ చౌక బియ్యం దారి మళ్ళడం అనే సమస్య ఉంది రాష్ట్రంలో, సందేహమే లేదు. ప్రతి జిల్లాలో ఉంది. వాస్తవానికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళని బాగా అభిమానించే అతిపెద్ద పత్రిక ఈ మాఫియా ప్రతి జిల్లాలో ఉంది, చాలామంది ఎమ్మెల్యేలు వాటాలు తీసుకుంటున్నారని అది రాసింది. అంటే వైసీపీ ప్రభుత్వం పోయాక 6 నెలలకో 5 నెలలకో వాళ్ళు ఈ స్టోరీ రాస్తున్నారు. కాబట్టి ఈ బియ్యమేమో ఎక్కువ మంది మధ్యతరగతి ప్రజలు వీళ్ళు వాడట్లేదు కాబట్టి వాటిని దారి మళ్ళిస్తున్నారు. వీటి కోసం ఒక ఇది ఏర్పడింది అని. ఇంకోవైపున కొంతమంది ఆర్థికవేత్తలు సలహా ఇస్తున్నారు, రైతులకేమో గిట్టుబాటు ధర రావట్లేదు, పేదలేమో కొంతమందికి అది అంతగా వినియోగంలోకి రాకుండా దారి మళ్ళుతున్నాయి. అటువంటిప్పుడు దాని మీద దృష్టి పెట్టండి, ఆలోచించండి అని. ఇవన్నీ అక్కడ పక్కన పెట్టేసి ఇదేదో కేవలం పవన్ వర్సెస్ ద్వారంపూడి లాగా మారిపోవటం. ద్వారంపూడిని చేయడానికి ద్వారంపూడి మీద నిఘాల మీద పెట్టాలి, కానీ ఇక్కడ పడవలోకి వెళ్తే ఏమైందని అక్కడ కార్మిక సంఘాల వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి ఇక్కడ ఎక్కడో కొంచెం గ్యాప్ అయితే వచ్చింది. ఇంకా మూడోది, అక్కడ
కీలకమైంది, చెప్పక తప్పదు రాజకీయంగా. మీరు హోంశాఖ మంత్రి అనితనేమన్నారు, అత్యాచారాలు జరుగుతున్నాయి అవి ఇవి అన్నప్పుడు నేను హోంశాఖ మంత్రిని కాదు, హోంశాఖ నా చేతుల్లో లేదు, ఉంటే నేను చెప్పేవాడిని మీరు ఇక్కడ అన్నారు, ఢిల్లీలో అన్నారు, మొన్న కూడా అన్నారు. మరి మొన్న ఆ మాట ఎందుకు అనలేదు? సివిల్ సప్లైస్ శాఖ మాదే, అవును, సివిల్ సప్లైస్ శాఖ మాదే, అందుకని నేనే చూసుకుంటాను, లేకపోతే ఆయన చూడలేదని అనాలి కదా. అత్యాచారాలకు అనితని అన్నప్పుడు పౌర సరఫరాల శాఖలో మాఫియాను అరికట్టలేకపోయినందుకు అనాలా? నేను లాజికల్లీ స్పీకింగ్, ఆయన మీ పక్కనే కూర్చున్నాడు. కాబట్టి ఇక్కడ ఎక్కడ కొంత పొందిక లేదు, పొంతన లేని వ్యవహారం కొంత ఉంది. మాఫియా మీద అంటారా, మాఫియా మీద దృష్టి పెట్టండి. ఎవరో రేషన్ ఎక్కడెక్కడ తీసుకుంటున్నారో మీడియాలో వచ్చిన స్టోరీస్ మీద అంత రియాక్ట్ అవుతున్నారు కదా, ఆ పత్రికలో వచ్చిన స్టోరీలు వాటి మీద ఫోకస్ పెట్టండి. ప్రజలకు మరింత అర్థవంతంగా రేషన్ అందే విధంగా చేయండి. అంతేకాని అప్పటికే ఇంకొక చివరి మాట, సీజ్ అన్నారు. సీజ్ అయిందా నిజంగా? ఇప్పటికీ ఇంతవరకు అధికారికంగా ప్రకటన ఉందా? మనం అందరం థమ్స్ పెట్టారు, అందరూ సీజ్ అన్నారు. ట్రెండింగ్లో కూడా వెళ్ళిపోయింది. సీజర్ దాదాపు సీజ్ లాగా తయారైంది. అది సీజ్ చేసే అధికారం అక్కడ లేదు. దాన్ని చేయాలంటే నో డ్యూస్ సర్టిఫికేట్ లాంటిది ఒకటి ఏదో ప్రొడ్యూస్ చేస్తే అప్పుడు అప్పు కట్టలేదనే పేరుతో ఆపొచ్చు. కానీ చూస్తే వాళ్ళేమో అన్నీ కట్టి కూర్చున్నారు. బియ్యం ఏమో స్మగ్లింగ్ కిందికి రాదు కాబట్టి ఆ సెక్షన్ అంటే సెక్షన్